సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులారా, ఈరోజు మనం సనాతన ధర్మం అంటే ఏమిటి, అది ఎక్కడ చెప్పబడింది, అసలు సనాతన ధర్మం యొక్క సూత్రాలు ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దానిని ఆచరించి చూపించినటువంటి వారు ఎవరు, సనాతన ధర్మం మీద విమర్శలు ఇతరులు ఎందుకు చేస్తూ ఉన్నారు, ఇలాంటి విషయాల్ని ఈనాటి సత్సంగం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి బంధువులారా, ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు, హిందూ సమాజానికి చెందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సనాతన ధర్మం గురించి కనీస అవగాహన ఉండాలి అనేటువంటిది వాస్తవం. మొదటిగా మనం ధర్మం అంటే ఏందో చూద్దాం. ప్రతిదానికి ఒక నిర్వచనం ఉంటుంది. ధర్మం అంటే మహాభారతం చెప్పినటువంటి దాని ప్రకారం ఒరులేయవి యొనరించిన నరవర ఎప్రియము తన మనంబున కగున్ తానొరులకునవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అని చెప్పబడింది. అంటే ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీవు బాధపడతావో, నీవు ఇతరులతో అలా ప్రవర్తించకుండా ఉండడమే ధర్మం అనేటువంటిది ధర్మానికి నిర్వచనంగా చెప్పబడుతున్నటువంటిది. అంటే ఇక్కడ ధర్మంలో ప్రేమ, సమానత్వం, సహకారం, క్షమ అనేటువంటి 4 లక్షణాలు మనకు కనబడతాయి. ఈ 4 ఉన్నది మాత్రమే ధర్మం. ఈ 4 లేనిది ధర్మం అని మనం పిలవలేము. మనకి దీనికి ప్రాచీన కాలంలోని అశోకుని యొక్క శాసనాలు తీసుకున్నప్పటికీ ఆయన రాతి స్తంభాల మీద శిలా శాసనాలను చెక్కించారు. దానిలో కూడా ధర్మం అంటే ఈ లక్షణాలనే కలిగి ఉండేటువంటిది అని తెలియజేయడం జరిగింది. అంటే ధర్మం అనేటువంటిది మానవుని యొక్క అత్యున్నతమైనటువంటి నైతిక ప్రవర్తన అని మనం చెప్పుకోవచ్చు. మరి సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతనం అంటే ఎప్పుడూ ఉండేటువంటిది. ప్రాచీన కాలంలో కానీ, ప్రస్తుత కాలంలో కానీ, భవిష్యత్తు కాలంలో కానీ ఎప్పుడు మారనటువంటి ధర్మాన్నే సనాతన ధర్మం అంటారు. మరి ప్రాచీన కాలంలో అయినా, ప్రస్తుతమైన భవిష్యత్తులో అయినా సరే ఆకలవుతున్న వాడికి అన్నం పెట్టడం అనేటువంటిది ధర్మం. అలాగే నిస్సహాయులకు సహాయం చేయడం అనేటువంటిది ధర్మం. అలాగే బలహీనులను ఏ కాలంలో అయినా సరే పీడించటం అనేటువంటిది అధర్మం. కాబట్టి సనాతన ధర్మం అన్నా ఒకటే. అయితే సనాతన ధర్మం అంటే ఎప్పటికీ ఉండేటువంటి ధర్మం అని అర్థంగా చెప్పుకోవచ్చు. మరి హిందూ సనాతన ధర్మం అంటే హిందూ మతంలో చెప్పబడినటువంటి సనాతన ధర్మం. ప్రతి మతంలో కూడా ధర్మం ఉంటుంది. అలాగే హిందూ మతంలో కూడా ఇది చెప్పబడింది. హిందూ మతం అత్యంత ప్రాచీనమైనటువంటి మతం. మరి ఈ ధర్మం ఎక్కడ చెప్పబడింది అని గనక మనం గమనించినట్లయితే హిందూ మతానికి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అనేటువంటివి ప్రధానమైనటువంటివి. ఇక వీటితో పాటుగా తర్వాత ఇతిహాసాలైనటువంటి రామాయణము, భారతము, వివిధ రకాలైనటువంటి పురాణాలు, మరి ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే ధర్మాన్ని వివరిస్తూ వ్రాసినటువంటి గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానమైనవి మాత్రం వేదం, ఉపనిషత్తు, భగవద్గీత, వీటిని మనం ప్రధానంగా తీసుకోవచ్చు. వీటిలోనే సనాతన ధర్మ సూత్రాలు చెప్పబడి ఉన్నాయి. మరి ఋగ్వేదం కానివ్వండి, లేదు ఇతర వేదాలు కానివ్వండి, అలాగే ఉపనిషత్తులు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, మరి వీటిని చదవాలంటేనే చాలా రోజులు పడుతుంది. మరి
ఈ యొక్క సనాతన ధర్మం దీనిలోది వివరించాలంటే మరి ఇంకెంతకాలం పడుతుంది అనేటువంటి మనకి అనుమానం రావచ్చు. అందుకే సూక్ష్మంగా వాటిలో ఉన్నటువంటి ధర్మ సూత్రాలన్నింటినీ కూడా ఒక చోట రాసుకోవడం జరిగింది. ఇవే సనాతన ధర్మ సూత్రాలు. మరి వీటిని కనుక గమనించినట్లయితే ఇవి మొత్తం 12 సూత్రాలను మనం ఇక్కడ వివరించుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో మొదటిది పరం ఏకమాహు, 2 ఏకోవసి సర్వభూతాంతరాత్మ, 3 ఏకం సత్ విప్రా బహుదా వదంతి, 4 సత్యమేవ జయతే, 5 అసతోమా సద్గమయ, 6 యోగినామ సమదర్శి స్థితప్రజ్ఞ, 7 గురుసాక్షాత్ పరబ్రహ్మ, 8 నిష్కామ కర్మయేవ యోగ, 9 పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం, 10 సర్వే జనా సుఖినో భవంతు, 11 ధర్మో రక్షతి రక్షితః, 12 సత్యం వద ధర్మం చర. మరి ఈ 12 సనాతన ధర్మసూత్రాలు. మరి ఈ సనాతన ధర్మసూత్రాలు ఒకసారి ఒక్కొక్క దాని గురించి కొద్దిగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది పరం ఏకమాహు. ఇది ఋగ్వేదంలో చెప్పబడినటువంటిది. అంటే పరాత్పరుడైనటువంటి భగవంతుడు ఒక్కడే, కాలాలకు అతీతుడు, సర్వవ్యాపకుడు, సృష్టిస్థితి లయకారకుడు అయినటువంటి భగవంతుడు ఒక్కడే అనేటువంటిది ఈ యొక్క సూత్రం తెలియజేస్తుంది. ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క సూత్రంపైనే ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా అనేక మతాలు, ఇతర మతాలైన ఇస్లాం, క్రైస్తవ మతాలలో కూడా ఇది ప్రధాన సూత్రం. ఇది మొట్టమొదటిగా ఋగ్వేదంలో చెప్పబడినది. ఇక రెండవ సూత్రం ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇది కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి సూత్రం. ఆ ఏకైక దైవం, సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ దైవం సర్వభూతాలలో అంటే సర్వజీవులలోనూ వ్యాపించి ఉన్నాడు అనేటువంటిది రెండవ సూత్రం. మరి అన్ని జీవులలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి నీవు ప్రక్కవారితో ప్రేమ, దయ, కరుణలతో మెలగాలి అనేటువంటిది ఈ సూత్రం తెలియజేస్తూ ఉంది. మరి ఇక మూడవ సూత్రం ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఇది ఋగ్వేదంలో తెలియజేయబడినటువంటి సూత్రం. ఈ ఏకైక దైవం ఏదైతే ఉందో అది సత్యం. మరి ఆ ఏకైక దైవం అయినప్పటికీ ప్రాంతాలను బట్టి, కాలాలను బట్టి, వివిధ రూపాలలో, వివిధ ఆరాధనా పద్ధతులలో మనం ఆరాధిస్తూ ఉన్నాం. మనం ఏ పేరుతో ఆరాధించినప్పటికీ ఈశ్వరుడా, విష్ణుమూర్తి, రాముడా, కృష్ణుడా, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా అనేక పేర్లతో మనం ఆరాధిస్తున్నప్పటికీ చిట్ట చివరికి ఈ యొక్క ప్రార్థనలు అన్నీ చేరేటువంటిది ఆ పరమాత్మునికే. కానీ విఘ్నులైనటువంటి వారు దీనిని అనేక పేర్లతో పిలుస్తూ ఉన్నారు. ఇది మతాల పరంగా కూడా చూడవచ్చు. మనం హిందూ మతంలో పరబ్రహ్మ, పరమాత్మ అని పిలుస్తాం. క్రైస్తవం యెహోవా అంటుంది, ఇస్లాం అల్లా అంటుంది. మరి వారు ఏ విధంగా పిలిచినప్పటికీ సనాతన ధర్మం చెబుతుంది ఏమిటి అంటే ఆ సత్యమైతే ఒక్కటే, దానికి అనేక పేర్లతో పిలుస్తున్నారు అనేటువంటిది చెబుతుంది. ఇది అత్యంత ప్రాచీనం, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథమైన ఋగ్వేదంలో పేర్కొనబడినటువంటి అంశం. ఇక నాలుగవ సూత్రం సత్యమేవ జయతే. ఇది ముండకోపనిషత్తులో తెలియజేయబడినటువంటి సూత్రం. ఈ సత్యం ఏదైతే ఉందో
మనం అనేక రకాలుగా ఆరాధించబడుతున్నప్పటికీ ఆ సత్యమే నిజం, ఆ సత్యమే జయించాలి అనేటువంటిది ఈ సూత్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే మనం ఎన్ని రకాల ఆరాధనా పద్ధతుల్ని పెట్టుకున్నప్పటికీ, ఎన్ని రకాలైనటువంటి దైవాల్ని పూజించినప్పటికీ మనం చివరిగా తెలుసుకోవాల్సినటువంటిది ఆ సత్యాన్నే అనేటువంటిది ఇది తెలియజేస్తుంది. ఐదవది అసతోమ సద్గమయ అనేటువంటి సూత్రం. అంటే మమ్మల్ని ఆ సత్యం వైపుకు నడిపించు అని ఈ సూత్రం తెలియజేస్తూ ఉంది. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో తెలియజేయబడినటువంటి సూత్రం. మనం ఏ ప్రార్థనలు చేసినా, పూజలు చేసినా, నోములు చేసినా, వ్రతాలు చేసినా, నామస్మరణ చేసినా, జపం చేసినా, తపం చేసినా, యజ్ఞం చేసినా చివరికి మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చేరుకోవడం అనేటువంటిది ఈ సూత్రం తెలియజేస్తూ ఉంది. ఇక ఆరవ సూత్రం యోగినామ సమదర్శి స్థితప్రజ్ఞ. సమదర్శి అనగా శత్రుమిత్రులను అదేవిధంగా సుఖదుఖాలను సమంగా చూడగలిగినటువంటి వాడు, కష్టంలోనూ సుఖంలోనూ స్థిరంగా ఉండేటువంటి స్థితప్రజ్ఞుడు అయినటువంటి వాడు యోగి అని పిలువబడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆ పరమాత్మతో నిరంతరం అనుసంధానం చేసి ఉంటారో వారే యోగులు, వారే ఇటువంటి సమదృష్టిని స్థితప్రజ్ఞతను కలిగి ఉంటారు అని ఈ సూత్రం తెలియజేస్తూ ఉంది. ఇది భగవద్గీతలో తెలియజేయబడినటువంటి సూత్రం. ఇక ఏడవ సూత్రం గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇది స్కాంద పురాణంలో తెలియజేయబడినటువంటి సూత్రం. ఎవరైతే ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి యోగి ఉంటారో ఆ యోగియే సద్గురువు. ఆ గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన సకల దేవతా స్వరూపుడుగా నిరూపణ ఇవ్వగలిగి ఉంటాడు అనేటువంటిది ఈ స్కాంద పురాణంలోని ఈ సూత్రం తెలియజేస్తూ ఉంది. ఇక ఎనిమిదవ సూత్రం నిష్కామ కర్మయేవ యోగ. ఎవరైతే నిస్వార్థంతో ఫలితాన్ని ఆశించకుండా తమ కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉంటారో వారు యోగస్థితిని పొందటానికి అర్హులు. వారు చేయు కర్మలు యోగ కర్మలుగా పిలువబడతాయి. ఇది భగవంతుని చేరే మార్గం అని ఈ సూత్రం తెలియజేస్తుంది. ఈ సూత్రం భగవద్గీతలో మనకి లభిస్తుంది. ఇక తొమ్మిదవ సూత్రం పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం అనేటువంటిది తొమ్మిదవ సూత్రం. ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యము, ఇతరులను పీడించడమే పాపము అనేటువంటిది అష్టాదశ పురాణాలు మరియు ఇతిహాసాల యొక్క సారాంశము అని కాళిదాసు మహాకవి చేత తెలియజేయబడినటువంటి ఒక గొప్ప సూత్రం. అదేవిధంగా 10వ సూత్రం సర్వే జనా సుఖినో భవంతు. ఈ ప్రపంచంలోని సమస్త జీవకోటి సుఖంగా జీవించాలి అని కోరుకునేటువంటి ఈ సూత్రం బృహదారణ్యక ఉపనిషత్తులో తెలియజేయబడినది. ఇక 11వ సూత్రం ధర్మో రక్షతి రక్షితః. అనగా ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ఆ ధర్మం వారిని రక్షిస్తుంది అని ఈ సూత్రం తెలియజేస్తుంది. ఇది మహాభారతంలో తెలియజేయబడినటువంటి సూత్రం. ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది మొట్టమొదటిలో మనం చెప్పుకోవడం జరిగింది. ప్రేమ, సమానత్వం, సహకారం, క్షమ అనేటువంటి లక్షణాలతో కూడినటువంటిది. ఇది నిజానికి ఒక సైన్స్ సూత్రం వంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే మనం ఇతరులను ప్రేమిస్తే మనకు ప్రేమ లభిస్తుంది, మనం ఇతరులను ద్వేషిస్తే మనకి ద్వేషమే లభిస్తుంది. ఇది నిజానికి
న్యూటన్ చెప్పిన మూడవ నియమం చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనేటువంటి భౌతిక శాస్త్ర సూత్రానికి దగ్గరగా ఉండేటువంటి సూత్రం. ఇక చిట్ట చివరిది 12వది సత్యం వద ధర్మం చర. సత్యం మనం మొదట చెప్పుకున్నట్లుగా పరాత్పరుడైన భగవంతుడు ఒక్కడే. మనం అనేక పేర్లతో, అనేక ఆరాధనా పద్ధతులతో, అనేక రూపాలతో ఆ పరబ్రహ్మను, ఆ పరమాత్మ స్వరూపాన్ని పూజించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వివిధ మతాలలో కూడా ఆ పరమాత్మని ఆరాధిస్తూ ఉన్నారు. ఇదే సత్యం. మనం ఏ సాంప్రదాయానికి చెందిన వారమైనప్పటికీ, ఏ మతానికి చెందిన వారమైనప్పటికీ ఒక దగ్గర కలిసినప్పుడు సత్యం వద, సత్యమును పలకాలి. అది ఏమిటి అంటే ఏకేశ్వరుడైన దైవం ఒక్కడే అని మనం తెలియగలిగితే మన మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు రావడానికి ఆస్కారం ఉండదు. అదేవిధంగా ధర్మం చర. ధర్మం అనేటువంటిది ఆచరించబడేటువంటిది. ధర్మం నోటితో చెప్పబడేది కాదు. ఇతరులకు సహాయం చేయడం అనేటువంటిది ప్రత్యక్షంగా చేయడం ద్వారా మాత్రమే మనం ఆ పనిని పూర్తి చేయగలం. కాబట్టి సత్యం వద ధర్మం చర అనేటువంటిది ఉపనిషత్తులో చెప్పబడినటువంటి, ఇది తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఒక గొప్ప సూత్రం. ఈ 12 సూత్రాలు భారతీయ హిందూ సనాతన ధర్మ సూత్రాలుగా మనం పేర్కొంటూ ఉన్నాము. మరి ఈ సనాతన ధర్మ సూత్రాలు అనేటువంటివి హిందూ మతానికి ఆయువు పట్టు వంటివి. ఎందుచేతనంటే స్వామి వివేకానంద గారు చికాగో మహాసభలలో ప్రసంగించిన సందర్భంలో ఈ అంశాలకు సంబంధించిన వాటినే ప్రధానంగా ప్రస్తావించడం జరిగినది. అదేవిధంగా హిందూ మతంలోని ఏ సాంప్రదాయాన్ని తీసుకున్నప్పటికీ, అది వైష్ణవమా, శైవమా, మరి ఏ ఇతర సాంప్రదాయాల్ని తీసుకున్నప్పటికీ వారు ఎవరైనా సరే ఈ 12 సూత్రాలను తప్పక అంగీకరిస్తారు. వీటిని అంగీకరించిన ఏ శాఖ కూడా ఉండదు. మనం దేనినైతే ఒక మతంలోని అన్ని సాంప్రదాయాలు అంగీకరిస్తున్నాయో దానిని ఉమ్మడి ధర్మంగా భావించవచ్చు. అందుచేతనే ఈ వేదాలు, ఉపనిషత్తులకు సంబంధించినటువంటి ఈ ప్రధానమైన సనాతన ధర్మ సూత్రాలు అన్ని సాంప్రదాయాలకు మూలం అని చెప్పవచ్చు. మరి వీటిని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా అనేటువంటిది మరొక ప్రశ్న. మరి ప్రాచీన కాలంలో అశోకుడు తన శిలాశాసనాల ద్వారా వేశారు అని చెప్పడం జరిగినది. ఇది చారిత్రక ఆధారం. ఇక వాంగ్మయ ఆధారాలను గమనించినట్లయితే ప్రాచీన కాలంలో అనేక మంది ఋషులు, అంగీరసుడు, ఆత్రేయుడు, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, ఇలాగ అనేక మంది ఋషులు, వ్యాసుడు, వాల్మీకి, మరి ఈ ఋషులందరూ కూడా ఏకాంతంలో అరణ్యాలలో తమ దైవ సాధన చేసుకుంటూ నిరంతర ఆత్మానుసంధానంలో ఉంటూ వారు ఎవరైనా పాలకులకు అవసరమైన సందర్భంలో సలహాలను, సూచనలు అందించేవారు. వారు ప్రధానంగా ఈ సత్యం, ధర్మం అనేటువంటి మీద ఆధారపడి జీవించినటువంటి వారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో బోధించారు. ఆది శంకరాచార్యుల వారు కానీ, లేదు బసవేశ్వరుడు కానీ, లేదు కబీరు కానివ్వండి, మనకి సాయి సచ్చరిత్రలో అనేక మంది యోగుల గురించి వివరించడం జరిగినది. గోర, గోణాయి, జ్ఞానదేవుడు, నామదేవుడు, సజన్ కసాయి, తుకారాం, నరహరి, కనోబా, జానాబాయి, ముక్తాబాయి, ఇలా అనేక మంది యోగీశ్వరుల పేర్లను మనకి సాయి సచ్చరిత్రలో అందజేయడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక ప్రాంతానికి చెందిన మౌనీశ్వర్, మన రాష్ట్రానికి చెందిన వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈశ్వరీమాత, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి,
ఇంకా మన రాష్ట్రానికి చెందిన గొలగమూడి వెంకయ్యస్వామి, కాశిరెడ్డి నాయన వంటి వారు కూడా ఈ ధర్మసూత్రాలకు అనుగుణంగా తమ బోధనల్ని ప్రచారం చేసినటువంటి వారే. వారు సత్యాన్నే నమ్మారు, ధర్మాన్ని ఆచరించారు. అందుకే భారతదేశమంతటా మనం పేర్కొన్న వారందరూ యోగీశ్వరులుగా, దేవుని యొక్క అవతారాలుగా కూడా పూజింపబడుతూ ఉన్నారు. కాబట్టి సనాతన ధర్మం అంటే ప్రధానంగా మనం ఈ 12 సూత్రాలను చెప్పుకోవచ్చు. ఈనాడు ప్రతి ఒక్కరూ వీటి మీద అవగాహన కలిగి ఉండవలసినటువంటి అవసరం వచ్చినది అని చెప్పవచ్చు. ఎందుకు అనగా సనాతన ధర్మాన్ని ఆ పేరుతో కొందరు ఈనాడు విమర్శించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందువలన అంటే నిజానికి ఈ సనాతన ధర్మం ప్రజలందరికీ తెలియకపోవటం వలన ఈ దురవస్థ ఏర్పడినది. ప్రతి మతంలోనూ ధర్మము మరియు మతానికి సంబంధించిన నియమాలు 2 ఉంటాయి. మరి ఇందాక మనం చెప్పుకున్నటువంటి మహనీయులు ధర్మాన్ని ఎక్కువగా బోధించారు. వారు నియమాలకు ప్రాధాన్యతను ఇవ్వలేదు. అయితే కొంతమంది మత నియమాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ధర్మాన్ని ప్రజలకు తెలియచేయకుండా ఉంటారు. దీని వలన ప్రజలలో ఒక రకమైన అయోమయం ఏర్పడుతుంది. ధర్మం అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. మహాభారతంలో కూడా ధర్మం ఎవరి ద్వారా తెలియజేయబడుతుంది అంటే ఎరుకగలుగు వారి చరితలు చదువుతూ వారు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే ధర్మ మార్గంలో మనం ప్రయాణించగలం అని తెలియజేయబడింది. ఇక్కడ ఎరుకగలవారు అంటే ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి యోగులు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా వారి ద్వారానే మనం ధర్మాన్ని గురించి తెలుసుకుంటాం అని మహాభారతంలో తెలియజేయబడింది. మరి ఈ ధర్మాన్ని గురించి తెలుసుకోకపోవటం వలన వచ్చిన నష్టం ఏమిటి అంటే ఈనాడు సనాతన ధర్మాన్ని కొందరు విమర్శించడం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే భారతదేశంలో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. కానీ దేనికి కూడా ధర్మశాస్త్రం అని భారతీయ మహర్షులు ఎవరూ పేరు పెట్టలేదు. రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత ఇలా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వాటికి ధర్మశాస్త్రం అని పేరు పెట్టలేదు. అదేవిధంగా ప్రాచీన కాలంలో కొన్ని చట్టాలను ఆయా కాలాలకు అనుగుణంగా కొందరు ఋషులు రూపొందించారు. వాటిని స్మృతులు అని పిలిచేవారు. వాటిలో మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి ఇలా పలు పేర్లతో ఉండేవి. కానీ ధర్మశాస్త్రం అనేటువంటి పేరు ఏ ఒక్క గ్రంథానికి పెట్టలేదు. ఎందుకంటే ధర్మం అనేటువంటిది ఒక ఉన్నతమైన మానవ నైతిక ప్రవర్తన, విచక్షణకు సంబంధించినటువంటిది. దానిని ఏ ఒక్క పుస్తకంలోనో బంధించటం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ 1794 సంవత్సరంలో విలియం జోన్స్ అనేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి బ్రిటిష్ సుప్రీం కోర్ట్ జడ్జి ఈ ఒక పుస్తకానికి ధర్మశాస్త్రం అనే పేరుతో భారతదేశంలో ముద్రించడం జరిగింది. మరి ఆ పుస్తకం పేరు మనుధర్మశాస్త్రం. నిజానికి ఈ పుస్తకం యొక్క ప్రాచీన ప్రతులు మన భారతదేశంలో దొరకలేదు. ఈయన నేపాల్ దేశం నుంచి కొన్ని ప్రతుల్ని తీసుకొని వచ్చారు. దాని మీద మానవ ధర్మశాస్త్రం అని రచింపబడి ఉన్నది అని చెప్పారు. భారతదేశంలో ఇటువంటి ధర్మశాస్త్రం ఎక్కడా దొరకలేదు. మరి మనుస్మృతి అనేటువంటి దానిలోని అంశాలను దీనిలోని అంశాలను కలిపి తనకు నచ్చినటువంటివి
భారతీయుల మధ్య విద్వేషాలను రగిల్చటానికి అవసరపడేటువంటి అంశాలన్నింటినీ దానిలో కూర్చి మను ధర్మశాస్త్రం అనేటువంటి పేరుతోటి దానిని ముద్రించడం జరిగింది. ఆనాడు పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి 4 అంచెల సామాజిక వ్యవస్థని భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థగా ఆయన సూత్రీకరించడం జరిగినది. అదేవిధంగా తెల్లవారు నల్లవారిని అణచివేయుటకు బానిస చట్టాలను రూపొందించగా ఆ చట్టాలను కూడా ఈ గ్రంథంలో ఇమడ్చడం జరిగినది. మరి ఎవరైనా క్రొత్తవారు ధర్మశాస్త్రం అనే పేరుతో హిందూ మతంలో ఏదైనా ఒక గ్రంథం ఉందేమో అని చూస్తే వారికి ఈ విలియం జోన్స్ తయారు చేసిన మనుధర్మశాస్త్రం తప్ప మరొక ధర్మశాస్త్రం ఏదీ కనబడదు. ఇది మన దురదృష్టం. ఈ పుస్తకాన్ని చదివిన వారు హిందూ మతంలో అంతా వివక్షగా ఉంది అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. చాలామంది హిందూ మతానికి చెందని వారు, అలాగే చెందిన వారు కూడా తెలిసి తెలియక ఈ గ్రంథాన్ని చదివి ఇదే హిందూ మత సర్వస్వం అనుకుంటూ, ఇదే సనాతన ధర్మం అనుకుంటూ ఈ సనాతన ధర్మాన్ని వారు విమర్శిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నిజమైన హిందూ సనాతన ధర్మం ఏమిటి అనేటువంటిది ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండవలసినటువంటి అంశం. మరి బాబాగారిని తీసుకున్నట్లయితే బాబాగారు సత్యం వద ధర్మం చెర అనేటువంటి దాన్ని స్పష్టంగా ప్రజలకు నిరూపించారు. సత్యం అందరి దేవుడు ఒక్కడే అని బోధించడమే కాక ఆయన అనేక దేవతా స్వరూపాలుగా భక్తులకు అనుభూతులను ఇచ్చి అందరి దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని ప్రజలకు అవగాహన చేశారు. అలాగే ప్రతి జీవిలో కూడా తాను ఉన్నాను అని భక్తులకు నిరూపించాడు. అందుచేత ప్రతి జీవితోటి ప్రేమ, దయ, కరుణలతో జీవించాలి అని తెలియజేశారు. ఈ ధర్మం చెర, ఈ ధర్మ మార్గంలో నడవడానికి బాబాగారి యొక్క బోధనలు మనకు సహకరిస్తూ ఉన్నాయి. సత్యమేవ జయతే, సత్యం జయిస్తుంది. యతో ధర్మస్తతో జయ, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. అందుచేతనే ఈనాడు సాయినాథుడు ధర్మ సూత్రాలను తెలియజేసినందువలన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాటిని అనుభవపూర్వకంగా భక్తులకు నిరూపిస్తున్నందువలన సాయితత్వం విజయం పొందుతూ ముందుకు సాగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు సాయితత్వం ఉధృతంగా ప్రజలలో వ్యాపించటానికి కారణం ప్రధానంగా ఇదే అని మనం తెలియజేసుకోవచ్చు. సాయి బంధువులారా, ప్రతి ఒక్కరూ సనాతన ధర్మ సూత్రాల మీద అవగాహన కలిగి ఉండండి. భారతీయ ధర్మాన్ని రక్షించండి. ధర్మో రక్షతి రక్షితః. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి